చేశానని కొంచెం కూడా బాధ లేదా అని అంటే, ఎందుకు సార్ బాధ? నేను ఏం తప్పు చేశాను? నేను తప్పు చేయడం మీరు చూడలేదు. నా దగ్గర పెన్ డ్రైవ్ ఉన్నంత మాత్రాన అది నేను తీసినట్లు కాదు. నేను ఏ తప్పు చేయలేనప్పుడు నేను ఎందుకు భయపడాలి? నేను భయపడను. ఏదో ఒక రోజు మీకు నిజం తెలుస్తుంది. నిజం నిప్పు లాంటిది. అది ఎప్పటికైనా తెలుస్తుంది. ఆ రోజు ఆపరాధనా భావంతో మీరే తలదించుకోవాలి అని చెప్తుంది. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు సార్ అని అంటే, ఇదిగో ఈ ఫైల్లో మెడిసిన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చెక్ చెయ్యి అని ఆ ఫైల్ తనకి ఇస్తాడు. సరే అని సాకేత్ ఇచ్చిన ఫైల్ తీసుకుని తన బయటకు వస్తుంటే చందన ఎదురవుతుంది. చందన వైపు సీరియస్గా చూస్తూ మైథిలి బయటకు వచ్చేస్తుంది. చందన లోపలికి వెళ్ళి, ఏంటి బావా ఆ పొగరబోత్తాంతో మాటలు ఏంటి అని అంటే, అది కాదు, తన కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు తను ఆ పెన్ డ్రైవ్ తీసినట్లుగా అనిపించడం లేదు అని అంటే, ఏంటి బావా తప్పు చేసినట్లు ఒప్పుకుంటారేంటి? అలాగే ఉంటారు అని అంటుంది. అది కాదు, తను చూస్తుంటే ఎందుకో తను తప్పు చేయలేదేమో అనిపిస్తుంది అని అంటే, లేదు బావా నిన్ను తను మాయ చేస్తుంది అని అంటుంది. మరో పక్క తన మనసులో, అమ్మో బావేంటి తన కోసం ఆలోచిస్తున్నాడు అంటే, ఎప్పటికైనా సీసీటీవీ ఫుటేజ్ చేస్తే నేనే తప్పు చేశానని తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం అసలు బయటపడకూడదని చందన అయితే ఇక మైథిలి గురించి, ఏంటి బావా నువ్వు తను తప్పు చేసినా ఎందుకు ఉద్యోగంలో పెట్టుకున్నావు? అలాంటి వాళ్ళకి ఉద్యోగం ఎందుకు తీసేయచ్చు కదా అని అంటుంటే, ఇక అక్కడ ఉన్న ఫైల్ తీసి మిగిలిన పేపర్స్ తీసి ఆ ఫైల్లో పెడతాడు. చూడు ఈ ఫైల్లో ఉన్నది ఒకటి, లోపల నేను పెట్టిన పేపర్స్ ఒకటి. అలాగే మైథిలికి కూడా జరిగి ఉండొచ్చు కదా. మైథిలి ఏ తప్పు చేయకపోయినా, తను ఈ పెన్ డ్రైవ్ తీయకపోయినా మనం నింద వేశాము. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా అని సాకేత్ అంటే, ఏంటి బావా నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు, ఇక తన గురించి వదిలే అని అంటుంది. మరోవైపు హరిశ్చంద్ర ప్రసాద్ తన తమ్ముడు నాగేంద్ర ప్రసాద్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో బంగారాజు ఫోన్ చేస్తాడు. బంగారాజు, నా తమ్ముడి గురించి ఏ విషయమైనా తెలిసిందా అంటూ అటు ఇటు చూస్తూ ఎవరూ లేకపోయేసరికి ఇక బంగారాజుతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అటుగా కైలాసనాథ్ వస్తాడు. ఏంటి బావ ఎవరితో మాట్లాడుతున్నాడు? నాగేంద్ర ప్రసాద్ కోసమే ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉన్నాడు అంటూ ఇక ఆ మాటలు విందామా అని అనేసరికి ఆ మాటలు సరిగ్గా వినిపించకపోవడంతో ఆ దూరాన్నే ఆగిపోయి హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చేస్తున్నాడా అని చూస్తూ ఉండిపోతాడు. హరిశ్చంద్ర ప్రసాద్ అయితే బంగారాజుతో, ఏంటి నా తమ్ముడి జాడి ఏమైనా తెలిసిందా అని అంటే, హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళు ఇప్పుడు భద్రాచలం వదిలేసి హైదరాబాదే వచ్చేసారంట అని చెప్తే, ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? నా తమ్ముడు హైదరాబాద్ వచ్చేసాడా అని అంటాడు. అవును, నాకు ఇప్పుడే తెలిసింది. వాళ్ళు హైదరాబాద్ వచ్చేసి 4 రోజులు అవుతుందంట. మరి ఈ మహానగరంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎలాగా తెలుసుకోవడం అని హరిశ్చంద్ర ప్రసాద్ అంటుంటే, నువ్వేమీ కంగారు పడకు, నేను ఎలాగైనా హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాను. తెలుసుకుని నాగేంద్ర ప్రసాద్ వివరాలు నీకు చెప్తాను అని చెప్పడంతో హరిశ్చంద్ర ప్రసాద్ అయితే చాలా ఆనందపడిపోతాడు. ఒరేయ్ తమ్ముడు, నువ్వు ఎక్కడో ఉన్నావని అనుకున్నాను, నువ్వు కూడా హైదరాబాద్ వచ్చేసావా అని అనుకుంటాడు. ఇంతలో సౌదామిని వస్తుంది. ఏంటన్నయ్య ఎందుకు అలా ఉన్నావు, ఎవరి కోసం ఆలోచిస్తున్నావు అని హరిశ్చంద్ర ప్రసాద్ని అడిగితే, హరిశ్చంద్ర ప్రసాద్, అమ్మ నా ఫ్రెండ్ కోసం, తను ఎన్నో సమస్యల్లో ఉన్నాడు, అందుకని వాడి కోసం ఆలోచిస్తున్నానని అబద్ధం చెప్తాడు. సారీ అమ్మ, నేను నా తమ్ముడి కోసం అని చెప్పలేకుండా ఇక నా ఫ్రెండ్ కోసమని చెప్పాను అని అంటాడు. దూరం నుంచి కైలాసనాథ్ అయితే సౌదామిని హరిశ్చంద్ర మాటలు వింటాడు. అంటే బావ నిజంగా తన ఫ్రెండ్ కోసమే ఆలోచిస్తున్నాడా, లేక సౌదామినితో అబద్ధం చెప్పాడా? ఎలాగైనా తెలుసుకోవాలి. బావ ఇప్పటికే నాగేంద్ర ప్రసాద్ కోసం ఆస్తులు కూడబెడుతున్నాడు. ఇప్పుడు ఈ విషయం సౌదామిని దగ్గర దాస్తున్నాడు. ఇప్పుడు నేను సౌదామినితో చెప్తే తన కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అలా ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. కానీ ఎలాగైనా తెలుసుకుంటాను. ఆ నాగేంద్ర ప్రసాద్ని అసలు ఊరుకనే వదిలిపెట్టను. అవసరమైతే భూమి మీద లేకుండానే చేస్తాను అని అనుకుంటాడు. సరే అన్నయ్య, నువ్వేమీ నీ ఫ్రెండ్ కోసం అంత దిగులు పడకు. తనకు ఏదైనా నీ వంతు సాయం చెయ్యి అని అంటే,
నేను సాయం చెయ్యాలని చూస్తున్నానమ్మా అని సౌదామినితో హరిశ్చంద్ర ప్రసాద్ అంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.